అమెరికాలో ఘోరం జరిగింది. ఇద్దరు మినెసోటా రాష్ట్ర చట్టసభల సభ్యులపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రతినిధుల సభ సభ్యురాలు మాజీ స్పీకర్ మెలిసా హార్ట్మన్, ఆమె భర్త మార్క్ కాల్పులకు బలికాగా రాష్ట్ర సెనెట్ సభ్యుడు డెమోక్రటిక్ ఫార్మర్ లేబర్ పార్టీ నేత జాన్ హఫ్మన్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మినెసోటా రాష్ట్రంలోని బ్రూక్లిన్ పార్క్, చాప్లిన్ పట్టణాల్లో ఈ దారుణాలు జరిగాయి. దుండగుడు పోలీస్ స్క్వాడ్ తరహాలో ఎస్యూవీ వాహనంలో పోలీస్ యూనిఫామ్లో వెళ్లి ఘాతుకాలకు పాల్పడ్డాడు. ముందుగా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చాంప్లిన్ పట్టణంలోని సెనేటర్ జాన్ ఇంటికి వెళ్లాడు దుండగుడు. పోలీసు వాహనం, పోలీసు అధికారి యూనిఫామ్ చూసి జాన్ తలుపులు తీశాడు. వెంటనే దుండగుడు లోనికి చొరబడ్డాడు. జాన్ దంపతులపై పలుమార్లు కాల్పులు జరిపి వచ్చిన కారులోనే పారిపోయాడు. రక్తమోడుతున్న జాన్ దంపతులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేర్చారు. పలు సర్జరీల తర్వాత కాస్త కోలుకున్నా వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాంప్లిన్ పట్టణంలో దారుణానికి తెగబడిన దుండగుడు తర్వాత తెల్లవారుజామున 3:35 బ్రూక్లిన్ పార్క్ పట్టణంలోని హార్ట్మన్ ఇంటికెళ్లాడు. అతన్ని పోలీసుగా భ్రమించి లోపలికి రానిచ్చిన హార్ట్మన్ దంపతులపై కాల్పులు జరిపాడు. దాంతో వాళ్లు అక్కడికక్కడే మరణించారు. అదే సమయానికి సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు హార్ట్మన్ ఇంటివైపు వచ్చారు. ఇంట్లో నుంచి బయటకొస్తున్న దుండగుడు వారిపై కాల్పులకు తెగబడ్డాడు. తర్వాత తన కారును అక్కడే వదిలి ఇంటి వెనుక తలుపు గుండా పారిపోయాడు. కాగా నిందితుడు వదిలేసిన కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో పలువురు చట్టసభ సభ్యుల పేర్లతో కూడిన చీటీలు ఉన్నాయి. అబార్షన్ చేసే వైద్యులు, వాటిని సమర్థించే లాయర్లు, పలు రాష్ట్రాల చట్టసభల సభ్యులు, ఇలా 70 మంది పేర్లు అందులో ఉన్నాయి. తూటాలు ఉన్న బ్యాగ్ కూడా దొరికింది. దుండగుణ్ణి ప్రిటోరియన్ గార్డ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ వాన్స్ బోల్టర్గా అనుమానిస్తున్నారు. అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఇవి రాజకీయ ప్రేరేపిత హత్యలే అని మినెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఆరోపించారు. దుండగుణ్ణి వెంటనే పట్టుకుంటాము అని చెప్పారు.